శివ తేజస్సు అడ్డగిస్తోంది. పిల్లవాడిని పిలిచాడు, నువ్వే బయటికి రా, చాలులే చేసిన శివ పూజ, బయటికి రా, నీ మెడలో పాశం వెయ్యాలని. పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వు నన్ను పాశం వేసి ఎక్కడికి తీసుకెళ్తావురా? శివభక్తుడిని తీసుకెళ్లడం నీ సాధ్యమే, నువ్వు తీసుకెళ్లలేవు. ఆయన యొక్క రక్ష నాకుండగా నీ తలమా అని అడిగాడు. చంద్రశేఖరమాశ్రయే, నేను చంద్రశేఖరుని ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః, యమకింకరులు యముడు నన్నించేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడు మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిసిపెట్టాడు. ఆ పిల్లవాడిని లాగాడు. లాగేటప్పటికీ ఆయన వెంటనే ఆవిర్భావలింగం అంటారు, ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకి వచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడు. ఆ శివకవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్విరీక్షుడు, వాడి వంక చూడలేరు ఎవరు, అంతటి శక్తివంతుడై ఉంటాడు. అటువంటి ఘోర రూపంతో పైకి లేస్తాడు. ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉండరు. అటువంటి రూపంతో శివలింగంలోంచి పైకి లేచాడు. పైకి లేచి తన ఎడమకాలెత్తి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఒక్క కన్ను తన్నాడు. తన్నేటప్పటికి ఇంత యమధర్మరాజు గారు కూడా పరమశివుని యొక్క పాదతాడనము చేత నిత్తురు కక్కి శరీరాన్ని విడిచిపెట్టి ఆ రోజున యమధర్మరాజు గారిని చంపేస్తే మార్కండేయుడు ప్రార్థన చేశాడు, శంకరా, ఆయన నీ యొక్క కింకరుడు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞని పరిపాలన చేస్తున్నాడు. ఎవరి ఉసురు ఎప్పుడు తీయాలో, ఎవరి ఆయుర్దాయం ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడు వాళ్ళ యొక్క ప్రాణములు తీయడం ఆయన యొక్క ధర్మం. నువ్విచ్చినటువంటి వర ప్రకారం ఆయన నా ఉసురు తీయబోయాడు, ఆయనని మళ్ళీ బ్రతికించవయ్యా అని అడిగాడు. మార్కండేయ మహర్షి యొక్క ప్రార్థన మేరకు మళ్ళీ బ్రతికించాడు. బ్రతికిస్తే యమధర్మరాజు గారు లేచి, అయ్యా, నా తప్పు ఏం చేశానో తెలియక అడుగుతున్నాను. మీరు ఆ పిల్లవాడికి జన్మనిచ్చినప్పుడు వాళ్ళ తండ్రులకు వరం ఇచ్చారు, 16 వర్షములకు ఫలము పొందేటటువంటి వాడిని కొడుకుగా కావాలా అని అడిగారు. అంటే 16 ఏళ్లకు వెళ్ళిపోవాలి కదా, అందుకు నేను పాశం వేశాను, నన్ను ఎందుకు తన్ని చంపేశారని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, ఓ యమధర్మరాజా, నేను ఇచ్చినటువంటి వరం నీకు అర్థం కాలేదు. వాళ్ళు నా మీద అంత నమ్మకం ఉంచి అంత తపస్సు చేసిన తరువాత నేను వాళ్ళకి ఇచ్చిన వరం ఏమిటి అంటే, కారణం చేత ఎప్పటికీ 16 ఏళ్ల వయసులో ఉంటాడు, అతనికి వార్ధక్యం ఉండదు. అటువంటి వాడిని నేను చెప్తే నీకు అలవాటైపోయి 16 ఏళ్ళకి సరిపోయే పిల్లాడనుకున్నావు, అందుకు పాశం వేశావు. నేను ఇచ్చిన వరాన్ని అర్థం చేసుకోకుండా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అని అడుగుతున్నా కూడా వినకుండా పాశం వేసి లాగావు కాబట్టి నిన్ను ఎడంకాలుతో తన్ని చంపాను. ఆనాటి నుండి చెప్తట, మహాశివ భక్తులైనటువంటి వారికి ప్రాణములు ఉద్గమించే సమయం ఆసన్నమైతే మీరు వెళ్ళకండి, వారి పాదములకు ఉన్నటువంటి రజస్సుని లేత కమలపాకులో తీసుకురండి, నేను చల్లుకుని మీ అందరి కిరీటాల మీద చల్లుతానని పట్టుదల చెప్తట. వాళ్ళని శివపార్షదులు తీసుకెళ్తారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఆనాడు యమధర్మరాజు గారిని చంపాడు.